శ్రేష్టమైనదంతా నువ్వు వాడుకుంటున్నావు, మిగిలిపోయిన చెత్తను తీసుకొచ్చి ఏమండి మంచి మంచి ఆహార పదార్థాలు నువ్వు వాడుకుంటున్నావు, నీకు అవసరం లేనివి, నీకు మిగిలిపోయినవి, నీకు తింటే షుగర్లు బీపీలు పెరిగిపోయేవి తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తావు నువ్వు. ఏమండి లేరు అలాంటి వారు ఉన్నారు ఖచ్చితంగా. నా 2 కళ్ళతో నేనే చూసా. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఏమన్నా ఇదే తింటే తీసుకొచ్చి దైవజనులకు ఇస్తారండి. వ్యర్థమైన దాన్ని తీసుకొచ్చి నువ్వు మందిరం, నీకు అక్కర్లేనిదా దేవుడు కోరుకుంటుంది, నీకు అక్కర్లేనిది దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఉంచండి, నీకే ఉపయోగం లేదది, మరి దేవాతి దేవుడికి ఎలా ఉపయోగపడుద్ది? దైవజనులకు ఎలా ఉపయోగపడుద్దండి? నీకే ఉపయోగం లేనిది అది. అది నువ్వు ఏది ఇచ్చినా నీకు తెలుస్తుంది కదా, నీ హార్ట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కదా, నీకు ఏదో వెళుతుంది కదా, ఆ వెళుతుని తీసుకొచ్చి ఆ కొరతను తీసుకొచ్చి ఏమిస్తున్నావు? కొదువ లేనిది ఇవ్వమని మొన్న ఆదివారం దేవుడు మాట్లాడాడు కదా, మరి కొరతను ఎందుకు నువ్వు చూపిస్తున్నావు దేవుడికి? ఆరాధనలో కొరతే, ప్రార్థనలో కొరతే, సమర్పణలో కొరతే, ఇచ్చే కానుకలో కొరతే, దేవుడికి ఇచ్చే దేనిలో అయినా, భక్తిలో కూడా కొరతే, వస్త్రధారంలో కూడా కొరతేనండి. దేనిలో అయినా దేవుడికి ఏం చూపిస్తున్నావు? కొరతనే చూపిస్తున్నావు. నీకే ఉపయోగం లేకపోతే ఆయనకి ఎలా ఉపయోగపడతాయండి? నీ వదిలేసుకున్నావు దేవుడు కోరుకుంటున్నాడా? వారు కూడా లోకంలో అంతా తిరిగేసి అంత పనులన్నీ చేసుకుని అంత సమృద్ధిగా, వారిలో కొంతమందిని ఏమేమో అండి ఉదయాన్నే లెగోగానే వెళ్ళి గుళ్ళకి వెళ్ళి అన్ని చేసుకొని వస్తారు. వాళ్ళే నయమేమో. మనం ఏంటంటే అంత తీర్చుకొని ఆయన ఏం మాట్లాడు కదా, ఆయన ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, లాలిస్తాడు, ఓదార్స్తాడు, ఏమంటలే దేవుడి దగ్గరికి క్షమాపణ అడిగేస్తే ఏమంటలే నా దేవుడు అని చెప్పి అంత సమయం అంతా నీ పని కోసం, అదే సమయము అంతే ఆలస్యంగా మందిరానికి ఎంత ఆలస్యంగా వస్తున్నావో అంతే ఆలస్యంగా నీ పనికెళ్ళు. ఈ పనులకి వెళ్ళండి, ఈ పనులకి వెళ్ళండి, మీ కాలేజీలకి వెళ్ళండి, మీ స్కూల్కి వెళ్ళండి, ఒకసారి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళండి ఒకసారి. అంతే ఆలస్యంగా వెళ్తారా? వెళ్తే ఊరుకుంటారా? అసలు దేవుని మందిరంలో ఏం ఊరుకుంటున్నారు, ఏం అనట్లేదులే అని చెప్పి నీకు ధీమా కదా. అడిగే రోజు ఉన్నదండి, ఒకనొక రోజు ప్రతి లెక్క అడిగే రోజు ఉన్నది, ప్రతిది అడిగే రోజు ఉన్నది కనుక నిరర్థకమైనది చెయ్యబాక, వారు గనుక ఇచ్చినట్టుగా నువ్వు ఇవ్వబాక, అలాంటి అసహ్యమైన మందిరానికి తేవద్దు, తీసుకురాని వద్దు. నువ్వు ఇవ్వకుండా ఉండడం నయం, ఇవ్వకుండా ఉండడమే మంచిది. దానికంటే నువ్వేమి ఇవ్వకుండా నీకు నువ్వు దాచుకోవడమే మంచిది అని చెప్పి రాత్రి దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక్కసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. నిద్ర వస్తున్నారు వారు? హల్లెలూయా. మెలకువగా ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును. మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుండి, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏంటంట? ఈ పెదవులతో నన్ను యేసయ్య 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 అని స్తుతిస్తున్నారు గాని మనసు ఎక్కడుందంట? హృదయం ఎక్కడుందంట? నీ ఆత్మ ఎక్కడుందంట? అక్కడ, అదే లోటస్ ల్యాండ్ మార్కులో, అంతేనా? అదిగో అక్కడ బిసెంట్ రోడ్ లో, అదిగో అక్కడ బీరువాలో నేను పెట్టుకున్న ధనంలో, అదిగో అక్కడ నేను ఇంట్లో వండుకున్న బిర్యానీ మీద. నోటితో బానే ఉచ్చరిస్తున్నారు, పెదవులతో బానే నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. నిరర్థకమైనది చేస్తున్నారు, అది నాకు ఇష్టం లేదు, వ్యర్థమైనది చేస్తున్నారు. వ్యర్థమైన భక్తి చేసి వ్యర్థమైన పాటలు పాడి వ్యర్థముగా అంటే వ్యర్థము అంటే ఉపయోగం లేనిది నేను అంగీకరించింది. నా దాకా రాని ప్రార్థన నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా ఏమండి, అంతే కదా. యేసు ప్రభువు వారికి వద్దకు చేర్చబడిన ప్రార్థన, అయ్యా అయ్యా నాకు ఈ ఉద్యోగం అని ఆ ప్రార్థన, నువ్వు యేసు ప్రభువు వారికి చేర్చబడిన ప్రార్థన కొన్ని వేల సార్లు చేసినా అది రాదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమైంది, నిరర్థకమైన ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అది రాలేకపోతుంది. నీలోనికి కూడా ఒక బలిపీఠముగా నువ్వు మార్చబడుతున్నావు అనే విషయం జ్ఞాపకం ఉంచుకో. ఒక బలిపీఠముగా నన్ను కట్టుచున్నావు కదా నాయన, నా మీదకి నా లోపల నువ్వు నివాసం చేయడానికి ఒక బలిపీఠముగా నువ్వు నిలబడుతున్నావు కదా. నాలోనికి వ్యర్థమైనది ఏది రాకుండా నాయన పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి. నిరంతరము నాలోనికి వ్యర్థమైనది ఏది నాలోనికి రాకూడదు ప్రభా. వ్యర్థమైనది ఆలోచన ఏది రానివ్వద్దయ్యా. నీకు మహిమ తీసుకురానిది ఏ పని, ఏ ఇష్టం, ఏ కోరిక, ఏ తలంపులు కూడా
నీలోనికి రావడానికి వీలు లేదు ప్రభువా అని పరిశుద్ధాత్మ సహాయం అడిగితే ఆయన నీకు సహాయం చేసి ఆ వ్యర్థమైనది నీలోనికి రాకుండా ఇదిగో ఆపివేసేవాడు అప్పుడున్నా చాలు. అయ్యా నిన్ను గణపరచడానికి నాలోనికి ఏ వ్యర్థమైంది రాకుండా నాకు నీ సహాయం దయచేవా, నేను నిలబడతా నీ కోసము, నేను ఉంటాను ప్రభు నీ కోసము, నిన్ను మహిమపరచడానికి నేను ఉంటానయ్యా. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తెల్లవారుజాము నేను ఉదయం అయినా సాయంత్రం అయినా రాత్రి అయినా ఎప్పుడైనా నేను ఉంటాను ప్రభా, నిన్ను గణపరచడానికి నేను ఉంటాను. కానీ ఇదిగో ఆ వ్యర్థమైంది నాలోనికి రాకుండా నాకు నువ్వు సహాయం దయచేవా. నేను నీ యొక్క క్రీస్తు సైనికుడిగా మార్చబడాలనుకుంటున్నాను కనుక నా యజమానుడిగా నువ్వు ఉండండి ప్రభా. అయ్యా నేను నీకు భయభక్తులుగా నేను నివాసం చేస్తాను, నీకు రావాల్సిన మహిమ నీకే ఇస్తాను ప్రభా, నీకు రావాల్సిన ఘనత నీకే ఇస్తాను ప్రభా. నీకు లోపమైనది తెచ్చిపెట్టిన ప్రభా. అయ్యా నేను మస్తు కలిగింది భ్రష్టమైనవి నేను తీసుకొచ్చి పెట్టను అయ్యా. అయ్యా శ్రేష్టమైన ఆరాధన చేస్తాను ప్రభా. అయ్యా శ్రేష్టమైన నేను అయ్యా బలిని నేను అర్పిస్తాను ప్రభా. నన్ను విడిచిపెట్టద్దు, నా లోపల మీరు ఉండండి, నాలో మీరు నివాసం చేయండి. ఇదిగో నా లోనికి నా బలిపీఠం లోపలికి అపవాది రాకుండా పడినట్లుగా అయ్యా నాకు నేను నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేవా. హల్లెలూయా. ఇదిగో ఆలోచన వస్తున్నప్పుడు ఆ తలంపులు వస్తున్నాడు అది నాలో జరిగించబడకుండా ఇదిగో ఆ స్థలం నుంచి లెగిసి వెళ్ళిపోయి అయ్యా ఇది నాలో జరగకుండా సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మనైనా నాకు కవచంగా ఉంచండి, నీ ఆత్మ అభిషేకాన్ని నాకు కవచంగా ఉంచండి. నీ అగ్నిని ఇప్పుడు నా మీదకి దింపండి ప్రభా. నీ అగ్ని ఒక సెక్యూరిటీగా నాకు ఉండాలి ప్రభా. నీ అగ్ని అభిషేకం ఒక సెక్యూరిటీ గార్డ్ లా నాకు ఉండాలా. లోపల ఒక రారాజుగా నువ్వు ఉన్నావు కదా, ఈ రారాజును పడద్రోయాలని, ఈ బలిపీఠాన్ని పడద్రోయాలని అపవాది వాడు కొన్ని ఆలోచనలతో నా దగ్గరికి వస్తున్నాడు, కొన్ని వ్యర్థమైన తలంపులతో నా దగ్గరికి వస్తున్నాడు, కొన్ని వ్యర్థమైన అసహ్యపు మాటలతో నా వద్దకు వస్తున్నాడు. రారాజుగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను నీకు ఒక సెక్యూరిటీగా మార్చబడాలా అయ్యా. నన్ను ఒక కవచంగా మార్చుకోండి. పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేసి నేను కదల్చి పడిపోకుండా, నేను పడిపోకుండా, నేను తొట్టిల్లిపోకుండా, వ్యర్థమైన దాన్ని నేను చేయకుండా నాకు నీ సహాయం దయచేయండి అని నిన్ను అడిగి ప్రార్థన చేస్తే ఏమండి అలాంటి వాడు ఒకడున్నా చాలు నాకు. అలా ప్రార్థన చేసేవాడు ఒకడున్నా చాలు నాకు. అలా నన్ను గణపరిచేవాడు ఒకడున్నా చాలు. ఈ రాత్రి కాలం ముందు ఆ ఒక్కరు ఎవరో, అలా ఉండవలసిన వారు ఒక్కరు ఎవరో మీరు ఆలోచన చేయండి. ఆ ఒక్కరు ఎవరండి? ఒక్కరుంటే చాలు నాకు. అంతమంది అవసరంలా. ఇలా ప్రార్థన చేసి నన్ను గణపరిచేవారు ఒక్కరుంటే చాలు నాకు. ఇంక 1000 మంది అవసరంలా. మరి పెదవులతో నన్ను బాగానే స్తుతిస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఆర్భటిస్తున్నారు, కానీ మరి హృదయం నాకు దగ్గరగా ఉంది. ఏదో నువ్వు చెప్తున్నావు, నువ్వు అర్పిస్తున్నావు కాబట్టి వాళ్ళు అరుస్తున్నారు, చెప్తున్నారు, కానీ మనసారా ఆ వాక్యాన్ని నా కోసమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాక్యంలో లీనమైపోయి, ఆరాధనలో లీనమైపోయి హల్లెలూయా స్తోత్రములు కేకలు వేసేవారిని, ఆమె చెప్పేవారిని నేను ఎవరిని చూడలేకపోతున్నా. మరి హృదయం నాకు దూరముగా ఉంది, వారి మనస్సు, వారి ఆత్మ నాకు దూరముగా ఉంది. ఎవ్వరు కూడా ఆత్మతో నా వద్దకు కలుసుకోవడానికి రావట్లా. శరీరముతో వస్తున్నారే గాని ఆత్మతోచి నన్ను కలుసుకోవడానికి, ఆత్మతోచి నాతో భేటీ అవ్వడానికి రావట్లేదు. శరీరము మాత్రమే తీసుకొచ్చి మందిరంలో కూర్చుండ పెడుతున్నారు. శరీరము వృద్ధ తుల్యమైపోతున్నది, ఆత్మ నిరంతరం నిలిచి ఉంటుంది. ఆ ఆత్మను తీసుకుని నా మందిరంలోనికి ఎవరు రావట్లేదు. వ్యర్థమైన దాన్ని తీసుకొని వచ్చి పెడుతున్నారు. దాన్ని తీసుకొచ్చిన ఉపయోగం లేదు అని చెప్పి రాత్రి కాలం ముందు అని చెప్పి దేవాతి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఈ యొక్క వర్తమానం అండి. హల్లెలూయా. సామెతలు 16వ అధ్యాయము 2వ వచనము. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఎట్టుందంట? వాడి నడతలన్నీ వాడికి ఎలా ఉన్నాయంట? బాగున్నాయి. నేనేం తప్పు చేస్తున్నా? నేను బాగానే కూర్చున్నానుగా, నాలో తప్పే ఉంది. కావాలని తిట్టిద్దామా, కావాలని నన్ను అడిద్దామా? అవునా? నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారులేండి ఇక్కడ బోర్డు మంది, తెలుసులే. కానీ మీ మనసులన్నీ నేను అడుగుతారు ఏంటంటే కొట్టేటట్టు. మీ మనసులన్నీ నేను పరిశీలించాను, పరిశోధించే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడులేండో. మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో నాకు దేవుడు తెలియపరుస్తాడు. తిట్టుకునేవారు చాలా మంది ఉన్నారు. నన్ను ఏం అనుకోండిలే గాని ఒకటి ఏమనుకుంటున్నాడంట, సామెతలు 16:2లోకి వచ్చేంత మన మాటలేందుకు గాని ఏమంటున్నాడు, వారు చేసే పనులంట వాళ్ళకి ఎలా ఉన్నాయి? నిర్దోషముగా. నేను బాగానే చేశాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే కొడుతున్నాను కదా, నేను బాగానే ఆరాధన చేస్తున్నాను కదా, అది నీకు బాగానే ఉంటుంది. కానీ నీ ఆత్మను పరిశీలించు అని కచ్చ అది నీచముగా కనబడుతుంది, అది వ్యర్థముగా కనబడుతుంది, అది నిరర్థకముగా కనబడుతుందండి. నీకు బానే ఉంటుంది నువ్వు చేసేది, నీకు బానే ఉంటుంది నువ్వు మాట్లాడేవి. ఎందుకంటే మనం ఒక 2 మాటలు మాట్లాడామంటే మరో నిమిషానికి 2 మాటలు ఒక మాట మర్చిపోయే కేటగిరీలో మనము.
మన మాటలు మనకు బానే ఉంటాయి, మనం చేసే పనులు మనకు బానే ఉంటాయి, కానీ నీ అంతరంగాన్ని పరిశీలించవానికట అది నీచముగా ఎంచబడుతుందటండి, నీచముగా ఎంచబడుతుందట. దావీదు మహారాజు గారు, అయ్యా నన్ను పరిశీలించండి, నన్ను పరిశోధించండి అయ్యా, నాలో ఏమైనా లోపం ఉందా, నాలో ఏమైనా తప్పు ఉందా, నాలో ఏమైనా డాగుందా, నాలో ఏమైనా మచ్చుందా, ముడుతుందా, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అని యథార్థముగా రోషముతో అడగగలిగాడండి, ధైర్యముగా అడిగాడు. ఈ రోజున నువ్వు అలా అడగగలుగుతావా? నన్ను పరిశీలించు, నేను అంత కరెక్ట్ గానే ఉన్నా, నేను అమ్మాయిని నేనేం తిట్టలేదు, నేను మిమ్మల్ని ఏం తిట్టలేదు, ఏమా నేను తిట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళు చెప్పండి, నన్ను పరిశీలించండి అయ్యా, నీ సేవకురాలు నేనేమన్నా అనుకుంటే, నీ బిడ్డను నేనేమన్నా అనుకుంటే కనుక నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అని అనుకోండి ఎవరైనా గుండెల మీద చేసుకొని. అంతే కదండి. దావీదు గారు ఆయన యథార్థముగా అడిగాడయ్యా, నాలో లోపం ఉందా, నాలో పాపం ఉందా చూపించు, నాకు పరిశీలించండి, నన్ను పరిశోధించండి, నాలో కల్మషం ఏమి ఉన్నదో లేదో మీరే చూడండి అని మాట్లాడి ఉన్నాడండి. మనం చేసేవి మనకు బాగానే ఉంటున్నాయి, మనం చేసే చప్పట్లు, మనం కొట్టే చప్పట్లు, మనం చేసే ఆరాధన మనకు బాగానే ఉంటుంది, నీకు బాగానే ఉంటుంది, కానీ నిన్ను చూస్తున్న ఆయనకు నచ్చట్లేదు, అది నిన్ను చూస్తున్న ఆయనకు అది ఇష్టం లేదంట. ఈ రోజు నీతో మాట్లాడటానికి నా దేవుడు ఈ మాట పంపించాడు, ఆయనే చెప్పమన్నారు. నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ గా ఉంటుంది, నువ్వు నేను బానే అంటున్నానుగా, నేను బానే చేస్తున్నానుగా, అమ్మా నేను దేవుని పని మీదగా తిరిగాను, లేట్ అయిందని చెప్పి నన్ను వచ్చి తిడుతుంది. దేవుని పని మీద తిరిగినా అండి, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలా లేదా? దేవుని పని మీద నువ్వు తిరగడం, వాళ్ళని వెళ్ళి తీసుకురావడం ముఖ్యమా? నువ్వు దేవుని మందిరంలో కూర్చొని దేవుని కనపరచడం ముఖ్యమా? దేవుని పని మీద తిరిగాను కదా, పరిచర్య పని మీద తిరిగాను కదా, దేవుని గణపరచట కంటే హెచ్చయ్యేది మరొకటి లేదండి. నువ్వు చేసే పనులు నువ్వు బానే ఉంటాయి, నీ నడతలు నీకు బానే ఉంటున్నాయి, నీ మాటలు నీకు బానే ఉంటున్నాయి, నీ స్వయం నీకు బాగానే ఉంటుంది, కానీ నీ అంతరంగం పరిశీలించమని అది నీచముగా అసహ్యంగా ఎంచబడుతూ ఉన్నదండి. ఒకసారి చూడండి, కీర్తనలు 17వ కీర్తన 3వ వచనం, 17వ కీర్తన 3వ చరణం ఒక్కసారి ధ్యానించేద్దాము. దావీదు మహారాజు గారు అంటున్నారా, రాత్రివేళ నీవు నన్ను దర్శించి హృదయమును పరిశీలించితివి, నా హృదయాన్ని పరిశీలించావయ్యా, నన్ను పరిశోధించావయ్యా, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నేను నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. చాలయ్యా, రాత్రంతా నన్ను పరిశీలించావు, రాత్రంతా నన్ను పరిశోధించమని అడిగా, నువ్వు పరిశోధించావు కదా, నేను చేసిన ప్రార్థన ఆలకించి నన్ను పరిశోధించావు కదయ్యా. ఏ కల్మషము, ఏ దుర్మార్గత, ఏ దుష్టత్వం కూడా నాలో నీకు కనపడట్లేదయ్యా, కనపడలేదు, నువ్వు చెప్పావయ్యా. నేను యథార్థంగానే ఉంటాను, నేను భక్తిని అలాగే చేస్తానయ్యా, నాకు ఏ పాపం అంటనివ్వనయ్యా, నా భక్తికి గాని నాకు గాని ఏ పాపము, ఏ దోషము, ఏ మలినము నేను అంటనివ్వను ప్రభా అని దావీదు మహారాజు ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. ఈ రోజున ఆ మాట నువ్వు నేను చెప్పగలమా? నా అంతరంగమును పరిశీలించండి నాయన, నా లోపల పరిశీలించండి, నేనంతా బాగానే ఉన్నాను, నేనంతా కరెక్ట్ గానే చేశాను, నన్నే ఆవిడ వ్యర్థంగా తిడుతుంది, నన్నే వాళ్ళు వ్యర్థంగా మాట్లాడుతున్నారు, నేనేమనుకోలేదు, వాళ్ళు నన్ను తిడుతున్నారయ్యా అని అంటే కనుక నీ ప్రవర్తన నీకు కరెక్ట్ గా ఉంటుంది నాన్న, నీ కోపం నీకు కరెక్ట్ గా ఉంటుంది, నీ ప్రేమ నీకు కరెక్ట్ గా ఉంటుంది, నీ యథార్థత నీకు కరెక్ట్ గానే ఉంటుందేమో, కానీ అది నా దేవునికి అది నచ్చట్లేదంట, నా దేవునికి అది వ్యర్థంగా ఎంచబడుతుందట, నా దేవునికి అది అసహ్యంగా ఎంచబడుతుంది. కాబట్టి ఈ రాత్రి కాలం ముందు జాగ్రత్త పడు. దావీదు గారి వాళ్ళు అడుగు, ప్రతి నిత్యము నిన్ను కరెక్ట్ చేసుకుంటూ, నిన్ను నువ్వు సరి చేసుకుంటాయా, నన్ను పరిశీలించు, నాలో ఏమైనా తప్పు ఉందో నాకు తెలియపరచు, దాన్ని నేను సరి చేసుకుంటా, నాలో ఏమైనా లోపం ఉందో దాన్ని నాకు తెలియపరచు, నేను దాన్ని సరి చేసుకుంటాను ప్రభా, నేను సెట్ చేసుకుంటాను, నేను సరిగ్గా ఉంటాను, నా భక్తి నేను కాపాడుకుంటాను, నా భక్తికి గాని నాకు గాని ఏ దోషం, ఏ మస్టు, ఏ మరణం అంటకుండా నేను కాపాడుతాను. లోకంలో నువ్వు ఉండాలండి, కానీ లోకం నీలో ఉండకూడదు. పనికి అవతల బానే ఉంది, పనిలో ఉన్నావు, ఆ పనిలో ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టమని చెప్పాడా? నీ పని నీదే, నీ ప్రార్థన నీదే, అవునా? పనిలోకి వెళ్ళావని, లేదంటే ఉద్యోగాలకు వెళ్ళారనో, లేదంటే చుట్టాల దగ్గరికి వెళ్ళారనో, బంధువుల దగ్గరికి వెళ్ళారనో, నీ స్థానం మారిందనో, నీ యొక్క మనస్సు, నీ ప్రభావం ఎందుకు మారిపోతుంది? ఏమండి, నీ స్థానం మారింది కరెక్టే కాదంట్లా, నీ స్థానం మారిపోతే నీ స్థితి ఎందుకు మారిపోతుంది? నువ్వు క్రైస్తవురాలు అని తెలియదా?
అభిషేకించబడుతున్న దాని తెలియదా? అన్య భాషలు మాట్లాడుతున్న దాని తెలియదా? ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో క్రీస్తుని గణపరిచేదని మన విషయాన్ని మర్చిపోయావా? మర్చిపోయి అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నావా? లోకంలో ఉన్న మనుషులు మెప్పించడానికి క్రీస్తుని కోల్పోతున్నావు. జాగ్రత్త. క్రీస్తులో ఉన్న ప్రేమను కోల్పోతున్నావు. దేనికండి? వాళ్ళని మెప్పించాలి, ఇలా మెప్పించాలి. వీళ్ళతో మాట్లాడిపోతే వీళ్ళకి నచ్చదు, వీళ్ళతో మాట్లాడిపోతే వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్ళకి వేయాల్సిన సోపు వాళ్ళకి వేయాలి, వీళ్ళకి వేయాల్సిన సోపు వీళ్ళకి వేయాలి. అంతేనంటారా? దాన్ని పట్టండి. నేను ఈ సోపుతో కడిగిన వాడున్నాడు చూసావా, ఆయన నువ్వు కూలిపోతా ఉన్నావు. నిజముగా అండి. ఇలాంటి వారు నేను కోరుకుంది. వీళ్ళ బట్టి నాకు అసహ్యంగా ఉంది. దావీదు లాంటి వాడు ఒక్కడు కూడా లేడు. దావీదులో నన్ను పరిశీలించి, నన్ను పరిశోధించి, నాకు తప్పే ఉంటే చెప్పాయి, నేను మార్చుకుంటా ఇవాళ అని చెప్పి అడిగేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు నాకు కనబడట్లేదు. ఏ ఒక్కరు కూడా నాకు కనబడట్లేదు. వారిని వారు కరెక్ట్ చేసుకునే వాళ్ళే. ఇదిగో నేను బానే ఉన్నాను, నా నోటి మాటలు బానే ఉన్నాయి, నేను ఏమన్నా తప్పు చేశానా, నేను కరెక్ట్ గానే ఉన్నాను అని చెప్పి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, నిన్ను నువ్వు ఇది చేసుకుంటూ ఉన్నావు తప్ప దేవుని హృదయంలో, దేవుని ఆలోచనలో నువ్వేవై ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోతున్నారండి. బోరు కొడుతుందన్న వారు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండో వ్యక్తిని చూపిస్తాను చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము. అర్థమవుతుందండి? హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయము 7 నుండి 11 వచనములు. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, పోయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా నేను. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే చాలు. ఏమైందండి ఇక్కడ? ఈ జనాంగం ఐగుప్తు నుంచి దేవాతి దేవుడు ఇగో కనానికి తీసుకెళ్దాం, వీరు శ్రమ పడుతున్నారు, వీరు బాధపడుతున్నారు అని చెప్పి నడిపిస్తుండగా మార్గంలో మోషే గారు ఒక కొండ మీదకి వెళ్లి రావడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే అనుభవించిన వాడికండి అక్కడి నుంచి రావాలనిపించదు. అలాగా మోషే గారు కూడా ఆయనతో మాట్లాడుతూ కొండ దిగడానికి ఆలస్యం చేశాడట. ఆలస్యం చేస్తే ఈ లోపే వీళ్ళందరూ కలిసి అహరోన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మోషే రావడానికి ఆలస్యం అయ్యేటట్టు ఉంది, కానీ మాకు దేవుడు ఎవరో చూపించు, మేము ఏ దేవుడిని మొక్కలో మాకు చూపించు అని చెప్పనగా, అహరోను గారు మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చేయండి అని చెప్పి అనగా వారందరూ బంగారాన్ని తీసుకొస్తే ఆయన ఆఖరికి దేని చెప్పించాడు? బంగారంతో ఒక దూడని తయారు చేపిస్తే వాళ్ళందరూ అనుకున్నారు, ఇదిగో ఇదే దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఈ దేవుడే అని చెప్పి కేకలు వేస్తూ, ఆర్భాటిస్తూ, త్రాగుతూ, గంతులు వేస్తూ, మద్యం సేవిస్తూ, ద్రాక్షారసం తీసుకుంటూ, త్రాగుతూ, కేకలు వేస్తూ ఆర్భాటిస్తూ ఉంటే యేసు ప్రభువు వారు అంటున్నారు, మోషే ఇదిగో నువ్వు కొండనికి వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఇదిగో ఐగుప్తు నుంచి నడిపించిన నీ జనాంగం అంతా కూడా, ఇదిగో నా బిడ్డలందరూ నా బిడ్డలు అనుకున్న నా వాళ్ళందరూ కూడా అక్కడ లేరు కది, ఇదిగో ఒక బంగారముతో ఒక దూడని పోత పోసుకొని దానినే దైవంగా కొలుచుకుంటూ, ఓయి ఇశ్రాయేలు ఇదిగో మమ్మల్ని నడిపించిన దేవాతి దేవుడు అని చెప్పి దానికి కేకలు వేస్తూ, ఆర్భటిస్తూ, స్తుతిస్తూ నాట్యాలు ఆడుతున్నారు. మోషే నువ్వు వెళ్ళు, నా యొక్క కోపము వారి మీద రగల్చబడిపోతుందని చెప్పు, నేను వారిని నాశనం చేయబోతున్నానని చెప్పు, నేను వారిని ధ్వంసం చేయబోతున్నానని చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు మోషే అనగానే మోషే అంటున్నాడు, అయ్యా ఈ ఒక్కసారికి క్షమించయ్యా, అయ్యా బిడ్డల్ని క్షమించు ప్రభు అని బ్రతిమలాడుతున్నాడు. ఒక్కసారి చూడండి 9వ వచనం నుండి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని
కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా ఆయన అంటున్నాడు, ఇదిగో వాళ్ళందరూ నాకు లోబడిన బిడ్డలయ్యా, నా మాట వినట్లేదు, వాళ్ళు నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఇచ్చే స్థితులైన స్తోత్రాలను నాకు అంగీకారంగా లేదు, నేను వాళ్ళని చంపేయాలనుకుంటున్నాను, నేను వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నాను మోషే, కాబట్టి నువ్వు వెళ్ళి వారికి ఆ మాట చెప్పు అని అంటే మోషే, ఇదిగో నువ్వు మోషేని వెళ్ళి చెప్పు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, వాళ్ళు మాత్రం నేను నాశనం చేసేస్తాను, నేను ధ్వంసం చేసేస్తాను మోషే, నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, అసహ్యంగా ఉంది, వాళ్ళు చేసేది నాకు నచ్చట్లేదు మోషే అంటే మోషే గారు ప్రతిమలాడుతున్నారట. అయ్యా ఒక్కసారికి క్షమించండి, ఇంకొక మారు వాళ్ళ చేయరయ్యా, నువ్వు నన్ను గొప్ప జనంగా చేయకపోయినా పర్వాలేదు, కాయా నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేసినా పర్వాలేదయ్యా, కానీ ఆ బిడ్డలను క్షమించయ్యా, నా బిడ్డలనైనా నువ్వు కాపాడయ్యా, ఏమండి కాపాడయ్యా అని బ్రతిమలాడుతున్నాడండి. ఆయన యొక్క సన్నిధానంలో వ్యర్థమైన అగ్ని రాజబట్టకుంటున్నట్లుగా మోషే గారు పోరాటం చేస్తున్నారు. నాకెందుకులేయ్యా, చేసేది వాళ్ళు కదా, నువ్వు నడిపించమని నడిపించాను, పర్వాలేదు, సరే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు చంపేస్తాను, నీ ఇష్టం ప్రభా, నీ బిడ్డలు నీ ఇష్టం, నన్నైతే గొప్ప జనంగా చేస్తాను, సరే ప్రభా నీ మాట నేను వింటాను, వెళ్ళి నేను వాళ్ళకి చెప్తాను అని చెప్పి అనుకోవాలా, కావాలంటే అవసరమైతే జీవ గ్రంథంలోంచి నా పేరైనా తీసే గాని వాళ్ళని మాత్రం క్షమించయ్యా, తెలుసో తెలియకో వాళ్ళు అలా చేశారు ప్రభా, వాళ్ళు మాత్రం నువ్వు క్షమించు ప్రభా, ఇంకొకసారి నీ మందిరంలో ఇలా చేయరు, ఇంకొకసారి నీ నామాన్ని అవమానపరచరు ప్రభా, ఇలాగనైనా పోసిన విగ్రహాన్ని కొలవరు ప్రభా అని చెప్పి అదిగో మోషే గారట దేవాది దేవుని ప్రతిమిలాడుకుంటూ అండి ఆయన యొక్క సన్నిధానంలో ఆయన ప్రజల దగ్గర వేరొక అగ్ని రాజబెట్టబడకుండాట్లుగా తన మహిమ కాపాడబడినట్లుగా తన మహిమార్థము బ్రతికి ఉన్నాడండి మోషే గారు. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు చెప్పావు కదా, నేను వెళ్ళి చేసేస్తాను, పోతే పోయారులే, పక్కనోడి నాశనం అయిపోతే నాకు సంతోషమే కదా, నేను బాగున్నాను, నన్ను బాగు చేస్తాను కదా అని చెప్పి సంతోషించలేదండి, అని చెప్పి సంతోషించలా, అని చెప్పి ఆనందించలా, అది క్రీస్తు స్వభావం కాదని ఎరిగి అయ్యా వారు లేకపోతే నేను లేను ప్రభా, నువ్వు చెప్పావు. అసలు మోషే గారికి ఐగుప్తు జనాంగంతో సంబంధమే లేదు, యేసు ప్రభు వారు చెప్పి నడిపించమన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నడిపించాడు. నాకు సంబంధం లేదులే, వాళ్ళెవరో నాకు తెలియదు కదా, సరే ఇంతవటికి నువ్వు రాసి పెట్టావేమో ప్రభు నడిపించబడడం, ఇంతవటికి నువ్వు నడిపించమన్నావేమో, సరే వదిలేస్తానని చెప్పి విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టుకున్నాయా నీ సన్నిధానం ముందు నీకు రావాల్సిన మహిమను ఆటంకపరుచున్నది ఏది ఉండకూడదు. నీ మహిమను ఎవరైతే దొంగలిస్తున్నారో, నీ మహిమను ఎవరైతే నన్ను కాళ్ళదొరుతున్నారో అయ్యా వారిని నిన్ను కొట్టివేక మరొక్కసారి అవకాశం ఇవ్వు, వారిని నిన్ను మహిమపరిచే వారిగా నేను తయారు చేస్తాను, వారిని నిన్ను కీర్తించే వారిగా నేను తయారు చేస్తాను ప్రభా, అయ్యా ఒక్క అవకాశం అయ్యా, కావాలంటే నా పేరు తీసేసే, నన్ను వదిలేసే, వాళ్ళు మాత్రం పట్టుకోయా, వాళ్ళు వదిలేసేయద్దు ప్రభా, వాళ్ళని కాపాడు ప్రభా, అయ్యా నా జీవ గ్రంథంలో నా పేరైనా తీసేసే గాని వాళ్ళు మాత్రం ఏం చేయొద్దయ్యా అని చెప్పి దేవునికి రావాల్సిన మహిమను దేవునికి అర్పించే విధముగా మోషే పోరాటము చేశాడండి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒక మోషే వలె నిలవబడి నాకేమైందిరే, నేను చెల్లిస్తున్నాను కదా, పర్వాలేదు, నా పక్కనుడు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి విడిచిపెట్టబడకుండా ఇదిగో వారు నాశనం అయిపోతుంటే, వారు పాడైపోతుంటే, వారు ఇది చెడుతుంది దేవుడికి దూరం అయిపోతుంటే, ఇదిగో నా బిడ్డలు ప్రభా, ఇదిగో నా సహోదరులు, నా ఆత్మీయులు ప్రభా వారు దూరం అయిపోతున్నారు అని చెప్పి మొర్ర పెట్టగలిగిన స్వభావము నువ్వు కలిగి ఉండి ఇదిగో వేరొక అగ్ని రాజబెట్టబడకుండాట్లుగా వారిని విడిచిపెట్టబడకుండా వారిని కాపాడమని ప్రార్థన చేయి. మోషే గారు కనుక నాకెందుకులయ్యా, నువ్వు చంపాలి అనుకున్న టైంలో వారిని చంపేసే, నేను వదిలేస్తున్నాను, నేను ఇంక వారి దగ్గరికి వెళ్ళను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే వారికి ఆ దూడని పూజించుతూనే ఉండరా అండి, ఆ దూడని పూజిస్తూనే సన్మానిస్తూనే ఇక కేకలు, ఆర్భాటాలు, మందు తాగడాలు, ద్రాక్షరసం సేవించడం, మద్యాలు సేవించడం ఇవే చేస్తూ దాని ముందు ఆర్భాటించేవారు. కానీ ఇదిగో నా దేవునికి రావలసిన మహిమ వేరొకటికి వచ్చుచూ ఉంటే నేను ఊరుకొని వాడను కాను అని చెప్పి దేవాతి దేవుని లెగు మోషే అని వెళ్ళనగానే లెగిసి వెళ్లిపోయి అక్కడ జరుగుతున్న ప్రతి వితండవాదమునంతటిని ఆపివేసి దేవునికి రావాల్సిన మహిమనంతటిని అప్పచెప్పిన వాడిగా ఉన్నాడండి మోషే. హల్లెలూయా. రోజున నీ ముందర వారు పాడైపోతుంటే, నీ ముందర వారు ఇదైపోతుంటే, దేవుడికి దూరం అయిపోతుంటే నువ్వు సంతోషించేవాడిగా ఉన్నావా, ఆనందించేవాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యండి. మోషే అలా అనుకోలేదు, నువ్వు చంపేస్తాను ఒకసారి నీ ఇష్టం, నేనైతే ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలే కానీ నాకు రావాల్సింది నాకు ఇవ్వయ్యా అని చెప్పి అనలేదు. నన్ను మాత్రం క్షేమం గురించి చాలు ప్రభా, నన్ను మాత్రం పాడద్రోయద్దు ప్రభా, నన్ను మాత్రం బాగు చేయి అని చెప్పి వ్యర్థమైన ప్రార్థన చేయలేదండి. నీ మహిమ, నీ బిడ్డలు, నీకు రావాల్సిన మహిమ
హల్లెలూయా. నీకు అందించకుండా వేరే వాడికి అందిస్తుంటే నేను అలా నిలబడతాను ప్రభా. నీకు రావాల్సిన మహిమ నీకు రావడం కోసం నేను పోరాటం చేస్తానయ్యా. నీ మహిమ నీకే దక్కాలి ప్రభా. నీ ఘనత నీకే దక్కాలా. ఐగుప్తు జనాంగమును పాపంలో నుంచి లోకం నుంచి ఆ బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు నువ్వే కదా. నీకు రావాల్సిన మహిమ నీకే రావాలి ప్రభా. మరొకడికి వస్తూ ఉంటే అపవాది గడికి చదువుతుంటే ఆ దూడకు చదువుతుంటే నేను ఎలా ఊరుకుంటాను నాయనా. నీకు రావాల్సింది నీకే రావాలా. నీకు అర్పించబడాల్సింది నీకే అర్పించబడాలా. నీకు చెల్లించబడాల్సింది నీకే చెల్లించబడాలైనా. నీకు రావాల్సింది వేరొకడికి వస్తుంటే నేను ఊరుకోను ప్రభా అని చెప్పి తన ఆత్మను పుర్రుకొల్పుకొని మోషే ఆ కాలంలో మోషే ఒక్కడి నిలబడిపోయాడండి. మోషే ఒక్కడి నిలబడిపోయాడు. ఎంతమంది పడిపోతున్నా ఎంతమంది వెళ్ళిపోయినా మోషే ఇదిగో దేవాంత దేవుడు మిమ్మల్ని నడిపించిన వాడు యేసు ప్రభుల వారు మాత్రమే అని చెప్పి దేవుడి నామాన్ని గణపరిచిన వాడిగా నిలవబడిపోయి ఉన్నాడండి ఆ స్థలంలో. ఆ కాలంలో రోజున ఈ కాలంలో నిన్ను దేవాంత దేవుడు ఎందుకు అనగా నీ పని ఏంటో నీకు అప్పచెప్పాడు. నీ పని ఏంటో నీవేం చేయాలో దేవుడు నీకంతా చెప్పాడు కదా. ఆ పని కొనసాగిస్తున్నావు. మరి దేవునికి రావాల్సిన మహిమని, నీ ద్వారా రావాల్సిన మహిమని, నీ కుటుంబం ద్వారా రావాల్సిన మహిమని, నీ బిడ్డల ద్వారా రావాల్సిన మహిమని నువ్వు ఇస్తున్నావా దేవాతి దేవుడికండి? పర్వాలేదు, నేను తింటున్నాను, తాగుతున్నాను, సుఖిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పి ధనవంతుడి వలె నువ్వు ఆర్భాటించు కేకలు వేస్తున్నావు కదా. తిన్నామా, తాగామా, సుఖించామా, లెగిసామా, నిద్రపోయామా మరలా అని చెప్పి సుఖిస్తున్నావు. దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనతను దొంగలించేవాడిగా మార్చబడిపోతున్నవాడి. ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి కాలం ముందు మోషే రోషముగా నిలబడిపోయాడు. నాకెందుకు లేని విడిచిపెట్టలేదు. దావీదు నన్ను పరిశీలించయా, నన్ను పరిశోధించయా అని అడగకపోయినా ఇదిగో నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావుగా, నువ్వు ప్రేమమయుడివి, నువ్వు జాలి చూపించేవాడివి, నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లిపోతావులే, నేను శుద్ధిగా ఉన్నా శుభ్రంగా ఉన్నా లేకపోయినా అని చెప్పి విడిచిపెట్టచ్చు కదా. రాత్రంతా పరుపు తేలేలా ఏడ్చాడటండి. రాత్రంతా ఏడ్చయ్యా, నాలో లోపం ఉందా, నాలో పాపం ఉందా, నాలో భ్రష్టత్వం ఉందా, ఏముంది నాకు తెలియపరచవా అని ప్రార్థన చేసి కనుక్కొని ఉన్నదాన్ని తుడుచుకున్నాడటండి. వాళ్ళకి ఏం అవసరము? ఈ రోజున ఆ యొక్క నిర్లక్ష్యంతో నువ్వు ఉన్నావు కదా. పర్వాలేదు, ఆఖరికి చూసుకుందాంలే, ఆఖరికి చేసుకుందామనే నిర్లక్ష్యంతో నువ్వు గడుపుతున్నావు. వాళ్ళు కూడా రాజు అండి, దావీదు గారు మహారాజు. నేను రాజును కదా, ఏమైందిలే, నేను ఇప్పుడు సంపాదిస్తున్న ధనం ఉంది కదా, ధనాన్ని పెట్టి దేవుని కొనేయచ్చు. దేవుని కొనేస్తారా అండి? దేవుని కొనేస్తారా? ఆమె చెప్తున్న సైతానులు ఉన్నాయి ఇక్కడ. నిద్రమత్తు నుంచి విడుదల కలుగును గాక. మోషే వలె ఒక్కడే నిలబడిపోయాడండి మోషే. ఆ ఒక్కడిగా నిలబడి నువ్వు చాలు. దేవునికి రావాల్సిన మహిమని నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ జనాంగం ద్వారా దేవునికి ఎంత మహిమ రావాలో అంత మహిమ అందించే ఒక్కడిగా నువ్వు మార్చబడు. నీ ప్రాంతంలో నిన్నే కోరుకుంటున్నాడేమో దేవుడు, నీ కుటుంబంలో నిన్ను కోరుకుంటున్నాడేమో, నీ జనాంగంలో నిన్నే కోరుకుంటున్నాడేమో, నీ వీధిలో నిన్ను కోరుకుంటున్నాడేమో. ఎవరినో వారు రావాలి, వారు మార్చాలి, వారు చేయాలి, వీరు చేయాలి కాదు. నిన్ను దేవుడు లేపిందెందుకు, నిన్ను బ్రతికించింది ఎందుకో, ఆయన రక్తంతో నిన్ను కడిగింది ఎందుకండి? వాళ్ళెవరో వచ్చి దేవుడి నామాన్ని ఉచ్చరించడానిక? నిన్ను లేపాడు కదా, నిన్ను కూడా ఆయన రక్తంతోనే కడిగాడు కదా. వాళ్ళు వచ్చి చెప్పాలి, వాళ్ళు వచ్చి మార్చాలి, వాళ్ళు వచ్చి పరిచయం చేయాలి, వాళ్ళు వచ్చి ఆరాధన చేయాలి. నిన్నెందుకు లేపాడు దేవుడు? నిన్నెందుకు లేపాడండి? ఆ మోషే గారు కూడా అక్కడ అహరోన్ ఉన్నాడు కదా, ఈ అహరోన్ పెట్టొచ్చాక చూసుకుంటాడులే ప్రభా, నేను నీ దగ్గర కూర్చుంటాను అని వదిలేశాడా? లెక్కించి గబ్బ వెళ్ళాడండి కొండ దిగిపోయి. అప్పుడు దాకా తడువు చేశాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నేను ఈ ప్రజల్ని నాశనం చేసేస్తానని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, వెంటనే తడువు చెయ్యక కొండ దిగి వెళ్ళిపోయాడంట. వాళ్ళు పెట్టాక వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వస్తారులే, వాళ్ళు చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యం చేయలా. నేనే నా క్రీస్తు పని చేయడానికి నేను మాత్రమే మిగిలి ఉన్నాను. హల్లెలూయా. నా యేసయ్య పని చేయడానికి నేను మాత్రమే మిగిలి ఉన్నాను. నా దేవుడిని గణపరచడానికి నేను తప్ప మరొకటి లేడు అన్నట్టుగా బ్రతకాలా, అన్నట్టుగా నువ్వు భక్తిని చేయాలి, అన్నట్టుగా నువ్వు కొనసాగించబడాలా. వారి కోసం, వీరి కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? నిన్ను కూడా దేవుడు అదే రక్తంతో కొన్నాడు కదా, అదే రక్తం కార్చాడు కదా, నీ కోసం కూడా అంతే ప్రయాసపడ్డాడు కదా, నీ కోసం కూడా అంతే కొరడా దెబ్బలు తిన్నాడు కదా. మరి వాళ్ళ కోసం, వీరి కోసము ఎందుకు నువ్వు ఎదురు చూస్తున్నావు? నీ ద్వారా దేవునికి ఎంత మహిమ రావాలో అదంతా అందించు. నిరర్ధకమైన దాన్ని ఖండించేవాడిగా ఇదిగో నిరర్ధకమైన అగ్ని ఆయన మందిరంలోనికి రాకుండా ఆరిపేవాడిగా నువ్వు మార్చబడుదువు గాక. ఎవరున్నారు ఈ ప్రాంతంలో అంటే దేవాంతి దేవుడు నిన్ను ఎన్నుకోవాలి, అలాగనే మనం మార్చబడాలండి.
వాళ్ళు వచ్చి చేయాలి, వీళ్ళు వచ్చి చేయాలి, అహరోని పెట్టొచ్చాలి, అహరోని చూసుకుంటాడయ్యా అని చెప్పి మాట్లాడాల. కదిలిపోయాడు. నేనే వెళ్ళాలి, నేను తప్ప ఇంకొకటి మార్చేది వారిని, నేను నా మాట తప్ప ఇంకొక మాట జరగదు, నా ప్రార్థన తప్ప ఇంకోటి లేదు, నేను చెయ్యాలా, నేను వెళ్ళాలా, నేను ఉండాలా, నేను లేకపోతే అవ్వదు. హల్లెలూయా. నీకు నువ్వు పూనుకొని దేవుని మహిమపరచడానికి నువ్వు ఇష్టపడితే దేవాతి దేవుడి నిన్ను ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. వస్తుందన్నవారు హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. మొదటి రాజులు 18వ అధ్యాయము 37 నుంచి 40 వచనములు. మొదటి రాజుల గ్రంథము అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. శ్రద్ధగా ఆలకించండి, ఆఖరులు అడుగుతాను. మొదటి రాజులు 18వ అధ్యాయము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మూడో వ్యక్తిగా దేవాది దేవుడు ఎవరిని చూపిస్తున్నారండి? మహారోషము కలిగిన దైవజనుడైన ఏలియా గారిని చూపిస్తూ ఉన్నారండి. ఆయన అందరూ ఎంతమంది అండి? 400 మంది బయలు ప్రవక్తలట. యేసు ప్రభుల వారి పక్షంగా నిలబడింది ఎంతమంది? ఒకే ఒక్కడు. అయ్యా 400 మంది అంటున్నారు, నేను ఒక్కడిని ఏం చేయగలను ప్రభా? నా వల్ల అయ్యిద్దా? ఈ అగ్ని నేను రాజబెట్టగలనా? 400 మంది టన్నరంటే అది వెలిగిపోద్ది. నా ఒక్కడు మనం కాకపోతే ఇంకొకటి మనమైనా ఆడు బయలు ఆలకిస్తాడు కదయ్యా. ఆలకించి అగ్ని రాజబెట్టాడు అనుకో, నేను ఒక్కడనే కదయ్యా, ఎంతసేపు అని చేయనయ్యా, నాకు నీరసం వస్తుంది, చేతులు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, నేను అసలు బలహీనం అయ్యా, షుగర్ బీపీలు అన్ని వచ్చేసినాయి కదయ్యా నాకు అని చెప్పేసి దేవుని మహిమను ఆటంకపరచలేదండి. ఇదిగో ఎవ్వడు లేకపోయినా నేను ఒక్కడిని, రోషము కలిగిన సేవకుడిని, నా యేసయ్య పక్షంగా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని చెప్పి, అయ్యా ఇదిగో ఈ స్థలమందు నేనే నీ బిడ్డని నువ్వు రుజువుపరచడానికి, నువ్వే నిజమైన దేవుడివని రుజువుపరచినట్లుగా ఇగో ఇక్కడ అగ్నిని రాజబెట్టమని ప్రార్థన చేయగా 400 మంది బయలు ప్రవక్తల ముందు ఒక్కడి ప్రార్థన ఆలకించిన పరిశుద్ధాత్మ దేవుడట ఇదిగో నీళ్లు పోయబడిన కందక మందట అగ్ని రాజబెట్టబడి ఇదిగో వారి యొక్క ముందర దేవాతి దేవుడు, ఇదిగో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి దేవాతి దేవుడు నామము ఘనపరచబడడానికి కారణమైన వాడిగా ఏలియా గారు మిగిలిపోయారండి. హల్లెలూయా. రోజున ఆయన మహిమ పరచడానికి, అయ్యా నేను ఒక్కడనే ఉన్నాను, నా వల్ల అయ్యిద్దా? నాకు బలం తక్కువ కదా, నా ప్రార్థన బలం తక్కువ కదా, నా ఉపవాస బలం తక్కువ కదా, నేను ఉండలేను కదా, నా వల్ల అవ్వదు కదా, నా ప్రార్థన ఆలకించు అని ఆగిపోలేదు. 400 మంది అయినా పర్వాలేదు, 4000 మంది అయినా పర్వాలేదు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. నా దేవుడి మహిమ నా దేవుడికి మాత్రమే రావాలా, ఈ ప్రాంతంలో నా దేవుడు మాత్రమే మహిమ పరచబడాలా, మరొకడు వచ్చి ఆయన మహిమను దొంగలించడానికి వీలు లేదు, మరొకడు వచ్చి ఆయన స్థానంలో కూర్చోడానికి వీలు లేదు అని చెప్పేసి ఇదిగో నా యేసయ్య పక్షంగా రోషము కలిగిన సేవకుడిగా నేను మాత్రమే నిలబడుతున్నాను అని చెప్పి సెలవిచ్చండి మాట్లాడి దేవుని కోసము దేవుని పక్షముగా నిలవబడి అగ్ని రాజబెట్టి ప్రార్థన చేసి అగ్ని రాజబెట్టమని దేవుని యొక్క మహారోషము కలిగిన సేవకుడిగా ఏలియా గారిని మనం చూస్తూ ఉన్నాం ఈ రాత్రి కాలంలో. ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారు, వాళ్ళ వల్ల అయిపోద్ది, వీరి వల్ల అయిపోద్ది అని కాదు. నీ వల్ల నా వల్ల ఎవరి వల్ల అవ్వదండి. మనం నమ్ముకున్న దేవుడి వల్ల సమస్తము కూడా సాధ్యపరచబడుతుంది. ఆయన్ని వచ్చి ఆయన్ని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కార్యము చేయగలిగిన దేవుడండి. ఈ స్థలంలో నా దేవునికి మాత్రమే 400 మంది బయలు ప్రవక్తల కంటే మించిన దేవుడైన నా యేసయ్య మాత్రమే ఈ స్థలంలో ఘనత పొందబడాలి అని చెప్పి రోషము కలిగి ఒకే ఒక్కడి నిలబడిపోయాడండి. ఒకే ఒక్కడు. ఈ రాత్రి ఆ ఒక్కడిగా నా ప్రభు నిన్ను చూడదలిచి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నిరర్థకమైన భక్తి, నిరర్థకమైన ప్రార్థన, నిరర్థకమైన ఆరాధన జరగకుంటున్నట్లుగా ఇదిగో నా కోసం రోషము కలిగిన వాడిగా, నన్ను ఘనపరిచేవాడిగా, నాకు ఘనతను తీసుకొచ్చేవాడిగా నువ్వు నిలవబడరా చాలు. నాకు
అందరూ వ్యర్థముగా ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు మనసుతో ఆత్మతో సత్యముగా ఆరాధన చేస్తా ఉంటే నీ ఆత్మను చూసి మిగిలిన వాళ్ళు పురికొల్పబడరా అండి? ఒక్కొక్కడి అగ్ని అలా ఒక్కొక్కరికి పాస్ అవుతుంటే అగ్ని రేపెత్తించబడిపోతుందండి ఈ స్థలం అందు. నీ ఒక్కడివి చాలు ఈ అగ్ని రగిలించబడాలంటే నువ్వు ఒక్కడివి చాలు. వ్యర్థమైన అగ్నిని రగల్చొద్దు. వ్యర్థమైన అగ్నిని రగిల్చేవాడికి నువ్వు ఉండదు. దేవుని యొక్క అగ్ని ఒక్కడి వల్ల సాధ్యపరచబడుతుందట. ఆ ఒక్కడిగా నువ్వు మార్చబడు, నువ్వు నింపబడితే నువ్వు పొందుకుంటే నిన్ను చూసి ఇదిగో వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆ బిడ్డ అనుభవిస్తున్నాడు, నేను కూడా అనుభవించాలని ఎవరు లేకుండా ఉంటారు, ఎవరు పొందుకోకుండా ఉంటారండి? దేవుని యొక్క అగ్ని రాజపెట్టువాడిగా నువ్వు మాత్రము నిలవబడితే, ఏలియా నేనే నిలబడ్డాను, ఏలియా నేనే నిలవబడ్డాను, నేను ఒక్కడే నిలవబడ్డాను, నా యేసు ప్రభుల వారి పక్షముగా నేను నిలవబడి ఉన్నాను, రోషము కలిగిన సేవకుడిగా నేను నిలవబడి ఉన్నాను అని చెప్పి ధైర్యముగా నిలవబడ్డాడండి. 400 మంది నన్ను చూస్తారే అని చెప్పి సిగ్గుతో తల ఉంచుకోవాలా. నా దేవునికి మహిమ రావడం కోసం నేను ఏదైనా చేయడానికి ఇష్టమే. దావీదు మహారాజు మందసమును మోసుకొని వెళ్తుండగా బట్టలు సైతం చింపుకొని నా దేవునికి మహిమ రావాలా, మందసమును మోసుకెళ్తున్నాము, అల్లాటప్ప కాదు. నా దేవాతి దేవుడు రాజులకు రాజు, భూపతులకు అధిపతులకు మహారాజు గరుడైన నా యేసు ప్రభుల వారిని తీసుకెళ్తాను కాబట్టి ఊరందరికీ నా దేవుని యొక్క మహిమ తెలియపరచబడాలా అని చెప్పి రోడ్లు అమ్మట నాట్యం ఆడుతూ దేవాతి దేవుని కనపరచాడండి. ఏలియా గారు, అయ్యా ఇదిగో వీరందరూ నన్నే చూస్తున్నారు, నమ్మకమే చూస్తున్నారు, వీరందరి ముందు నాకు సిగ్గుపోయిద్దయ్యా అని చెప్పి మౌనముగా ఉండక స్తుతి కేక వేస్తూ దేవుని గణపరిచి ప్రార్థన చేయగలిగాడండి. ఈ రోజున నీ నుంచి రావాల్సిన మహిమ ఎక్కడ ఉన్నది? పాటలు పాడు అంటే నాకు సిగ్గుపోయిద్ది, నాకు సిగ్గు వచ్చిద్ది, నాకు నవ్వు వచ్చిద్ది, నాకు తుమ్ము వచ్చిద్ది, నాకు దగ్గు వచ్చిద్ది. ఆయన నీ దగ్గులు తుమ్ములు కాదు, నీ నుంచి ఆయనకి రావాల్సిన మహిమేది ఎక్కడ వస్తుంది? నువ్వు చప్పట్లు కొడుతుంటే నీ చప్పట్ల ద్వారా ఆయనకి ఎంత మహిమ వస్తుందండి. అయ్యా నన్ను చూస్తారయ్యా, అయ్యా 400 మంది ఉన్నారు అటువైపు, నేను ఒక్కడనే ఉన్నాను ఇటువైపు, నన్ను అందరూ చూస్తారయ్యా, అందరూ చూస్తారు అని చెప్పి తలదించుకొని సిగ్గుపోయి పడినట్టుగా ప్రార్థన చేయాల. సిగ్గుపడుతున్న పెళ్లి కొడుకులా ప్రార్థన చేయాల. రోషము కలిగిన దేవుని సేవకుడిగా నిలబడిపోయి మహారోషముతో ప్రార్థన చేశాడు. ఎందుకు రాదు అగ్ని రాజబట్టడిన దేవుడు, అగ్ని రాజబట్టబడబోతుంది చూడండి అని చెప్పి వారి కళ్ళలో వారి ముఖముల ముఖం పెట్టి చూస్తూ రోషముగా ప్రార్థన చేశాడు. ఎందుకంటే మనము సిగ్గుపడడానికి జీవము లేని దేవుని కాదండి మనం స్తుతిస్తుంది, జీవము కలిగిన యెహోవాని మనము స్తుతిస్తున్నాము కనుక రోషము కలిగి దేవాది దేవుని మనం గనపరచాలా. రోషము కలిగిన దేవుని నమ్ముకున్నా మనము తల దించుకోవాల్సిన అవసరంలా, సిగ్గుపడాల్సిన అవసరంలా. ఎంత మహిమ రావాలో దేవుడికి అంత మహిమను అందించు. ఎంత ఘనతను కోరుకుంటున్నాడు అంత ఘనతని ఇవ్వడానికి ఇష్టపడిపో. అంతేగాని అది పోయింది ఇది పోయింది, ఇది వచ్చింది అది వచ్చింది, వాళ్ళు చూస్తారు వీడి చూస్తారు అని చెప్పి తల దించుకొని దేవునికి అవమానం తీసుకురావద్దు. అలాంటి వాడు ఉండడం కంటే మానుకోవడమే మందిరం మానుకోవడమే నయం అని చెప్పి దేవుడు అంటున్నాడు. నాకు రావాల్సిన మహిమని దొంగలించడానికి వాళ్ళెవరు? నా మహిమను దొంగలించడానికి వాళ్ళెవరమ్మా? నన్ను స్తుతించకుండా, నన్ను ఆర్భటించకుండా, నన్ను కేకలు వేయకుండా, నా నామాన్ని కనపరచకుండా నా మహిమను దొంగలించడానికి వాళ్ళెవరు? అలాంటి వారు నిరర్ధకమైన అగ్ని నా మందిరంలో రాజబట్టబడకుండా ఆపివేసేవాడు ఒక్కడుంటే చాలు. హల్లెలూయా. అగ్నితోటి నువ్వు నింపబడుతున్నావు. దేవుని అగ్ని వచ్చి నిన్ను కమ్ముకొని బలముగా దేవుని ఆత్మ నిన్ను పనిచేస్తా ఉంది. పక్కన వేరొక అగ్ని, అపవాది అగ్ని పనిచేస్తా ఉంది. ఈ అగ్ని ఏం చేస్తుంది? అగ్నిని కాల్చి వేసి దహించి వేసిద్దండి. దేవుని యొక్క అగ్ని ఆ వేరొక అగ్నిని కాల్చి వేసింది. ఆ అగ్ని ఆయన మందిరంలో రాజబెట్టబడుకుంటున్నట్లుగా నీవు పొందుకుంటున్న ఆత్మ సహకరించబడుతూ ఉన్నది. హల్లెలూయా. నీవు ఆత్మను పొందుకుంటే వేరొక అగ్ని ఇక్కడ పని చేయదట. దేవుడు నామాన్ని గణపరుస్తుంటే ఆయన అదే అంటున్నాడు, వేరొక అగ్ని, వేరొక ఆత్మ, వేరొకడు గణపరచబడుకున్నట్లుగా నన్ను మాత్రమే. ఇప్పుడు చూడండి, కులాల్లో మతాల్లో వీటిలో ఉండి మావోడే గెలవాలా అంటారా? అంటారండి. మా కులం వల్లే రావాలా, మా కులం వల్లే గెలవాలా, మా బిడ్డ మా ఇంటి బిడ్డే రావాలా అని చెప్పి అనుకుంటారా? అనుకోరా? నీవు రూపించబడుతున్న దేవుని యొక్క సృష్టిలోంచి నువ్వు పొందుకుంటున్న అగ్గినండి, ఆ అగ్ని వేరొక అగ్నిని ఉంచనివ్వదు. హల్లెలూయా. దహించు అగ్ని ముందు ఏ చెత్త అయినా కాలిపోవాల్సిందే. దహించు అగ్ని అయిన దేవాంత దేవుని ముందర ఏ యొక్క అపవాది క్రియలు, ఏ యొక్క చేతబడి క్రియలు, ఏ మాంత్రిక క్రియలు, ఏ వేరొక అగ్ని కూడా నిలువ నేరదు. దహించు అగ్ని అయిన దేవాంత దేవుడు పని చేస్తుండగా ఏ యొక్క క్రియలు కూడా పని చెయ్యమంటండి. ఆ క్రియలు ఏ పని చేయకుండా ఉండేవాడిగా నువ్వు ఒక్కడు ఉంటే చాలు నాకు అని చెప్పి ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిరర్థకమైన అగ్నిని, ఉపయోగం లేని అగ్నిని, వ్యర్థమైన అగ్నిని ఆరిపివేసేవాడు ఒక్కడుంటే చాలు నాకు, ఒక్క బిడ్డ ఉంటే చాలు నాకు, ఒక కుమార్తె ఉంటే చాలు, నా ఆత్మని పొందుకుంటూ నా ఆత్మని రగిలించబిడ్డ ఈ స్థలంలో ఒక్కడుంటే చాలు.
నా అభిషేకాన్ని ఆత్మను అనుభవిస్తూ నా యొక్క ఆత్మని ఇక్కడ రగిలించబడు. ఒక్క అగ్గిపుల్ల మండితే మిగిలిన అంటుకుపోవండి, ఒక్కల మండితే మిగిలిన వాళ్ళందరూ మండిపోతారు. అలాంటి జీవము కలిగిన అగ్నిని పొందుకునేవాడు నాకు కావాలా? నిర్జీవమైనది, వ్యర్థమైనది, ఉపయోగం లేనిది, వేస్ట్ అయిపోయేది నాకు అవసరం లేదు. జీవము కలిగిన నా ఆత్మను అనుభవిస్తూ నన్ను మహిమపరిచేవారు ఇక్కడ కావాలి. నన్ను గణపరిచేవారు ఒక్క బిడ్డను నాకు చాలు. నాకు వాళ్ళ ద్వారా నేను సంతోషించబోతున్నాను, వాళ్ళ ద్వారా నేను ఆనందించబోతున్నాను, వాళ్ళ ద్వారా నా హృదయము దప్పరిల్లించబడబోతున్నది. హల్లెలూయా. రాత్రి కాలం ముందు ప్రార్థించు. ఆ ఒక్కదానిగా నేను మార్చబడాలి ప్రభువా. నిజంగా నిరర్ధకమైన అగ్నిని రాజుపెట్టానని ఒక్కసారి పశ్చాత్తాపడి ప్రార్థన చెయ్యి. పశ్చాత్తాపమా అంటే ఏంటండి? మాకు అదే రాదు అసలు. అదేగా మీరు మాట్లాడేది. పశ్చాత్తాపం అంటే ఏంటండి? మాకు అది రాదు అసలు. ప్రార్థన చేస్తే ఏడుపు ప్రార్థన రాదు, ఎప్పుడు ముగించిద్దా, ఎప్పుడు పాటి తిద్దిరా బాబు అన్నట్టు చూస్తా ఉంటామండి మేము. ఆయన అంటున్నాడు, నిరర్ధకమైన అగ్ని రాజు పెట్టేవాడు నా మందిరంలో ఉండకంటే నేను ఎలాగో వాడిని అసహించుకుంటున్నాను కాబట్టి వాడిని పంపించే, వాడిని త్రోసేసే. వాడు ఎందుకు నాకు అసహ్యం పుడుతుంది, నేను వాడిని వదిలేయాలనుకుంటున్నా, విడిచిపెట్టాలనుకుంటున్నా, అపవాదికి అప్పచెప్పాను. నాకు అసలు వాడంతే నచ్చట్లేదు, నాకు వాడు వద్దు, అసహ్యంగా ఉంది నాకు వాడంటే అని చెప్పి నిన్ను గురించి దేవాతి దేవుడు తలంచుకుంటున్నాడు. నిరర్ధకమైన అగ్ని రాజబెట్టిన వారిగా ఉన్నాము గనుక ఒక్కసారి అందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాము. దేవాతి దేవుడు మన వెనుకడిలో ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక. మోకరించండి త్వరగా.